నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. రాత్రి సమయాలలో శబ్ద కాలుష్య బారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలి. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్పై ప్రజలకు పెరుగుతున్న నమ్మకంకు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనమే నిదర్శనం. బాపట్ల జిల్లా బీజేపీ ముస్లిం మోర్చా మాజీ అధ్యక్షుడు షేక్ కరీముల్లా. రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణాలను రక్షించడమే. బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని పత్తిపాడు సిఐ జి శ్రీనివాసరావు అన్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పరిధిలో పెదనందిపాడు మరియు బాపట్ల రోడ్డులో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు ఏర్పాటు చేసి రాకపోకల వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి ఎమ్మెల్సీ కోడ్ ఎలక్షన్ సందర్భంగా పెదనందిపాడు బాపట్ల సరిహద్దుల్లో పెదనందిపాడు హౌస్ కస్టమర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ చెక్ పోస్ట్లో అన్ని వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. 24 గంటలు డే అండ్ నైట్ కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తాం. ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఏవైనా అధిక మొత్తంలో ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రలోభ పెట్టడానికి క్యాష్ కానీ మరే విధమైనటువంటి ఏ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించి ఏదైనా క్యారీ చేసినట్టు వాటిని పట్టుకునే ఉద్దేశంతో పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ చెక్ పోస్టు కొనసాగించడం జరుగుతుంది. 50,000కు మించి ఎవరైనా డబ్బు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి సరైన ఆధారాలు, సరైన పత్రాలు క్యారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓటర్స్ని ప్రలోభ పెట్టేటటువంటి ఎలాంటి వస్తువులు కానీ మెటీరియల్ కానీ ఎవరు కూడా తీసుకురావద్దని, క్యారీ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ కూడా కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కూడా మా పోలీస్ శాఖ తరఫున అందరికీ మనవి చేస్తాం. రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణాలను రక్షించడమే అని బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను పురస్కరించుకొని బాపట్ల ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ ఏరియా వైద్యశాల సహకారంతో రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ శిబిరంను మేనేజర్ ప్రారంభించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బాపట్ల డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరానికి బాపట్ల ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారిని అడగగానే వారి సిబ్బందితో వచ్చి బాపట్ల కొత్త బస్ స్టాండ్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకి మా డిపో మేనేజర్ గారు అయినటువంటి శ్రీ శ్రీమన్నారాయణ గారు ప్రారంభించడం జరిగింది. వారి యొక్క పిలుపుతో రక్తదానం అనేటటువంటిది మరొక వ్యక్తికి ప్రాణదానం చేయటమనేటటువంటి పిలుపుతో ఉద్యోగులందరూ కూడా అదే స్ఫూర్తితో ముందుకొచ్చి మరి ఈ రోజున రక్తదానం చేసి ఉన్నారు. వారికి బాపట్ల డిపో తరఫున మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా డాక్టర్ గారు వారి యొక్క సిబ్బందికి కూడా బాపట్ల డిపో తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా బాపట్ల డిపోలో కొత్త బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వాళ్ళకి రక్త నిల్వలు ఉంచడం కోసము మన బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ తరపున ఇక్కడ రక్తదానం సేకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా 16 నుంచి 15 వరకు జరుగుతున్న ఈ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా
మరి బాపట్ల డిపోలో కొత్త బస్ స్టాండ్ ఆవరణలో ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా దాదాపు 20 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం ప్రాణదానం కన్నా గొప్పది కాబట్టి ఆపదలో ఉన్న వారికి ఈ యొక్క రక్తం ఎంతో మేలు చేసి ప్రాణాలను రక్షించడానికి ఈ యొక్క రక్తదానం ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్ గారు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ పాల్గొన్నారు. అదే మా సిబ్బంది అందరూ వాలంటరీగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క రక్తదాన్ని దానివ్వటం ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి సంస్థ తరఫున అభినందనలు మరియు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పాల్గొని మరి ప్రాణాపాయంలో ఉన్న వారికి ఎవరికైనా కూడా రక్తాన్ని చేయవలసిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బాపట్ల పట్టణంలోని త్యాగరాయ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళంకు వెళ్లి వస్తున్న యాత్రికుల మినీ బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చందోలులోని దేవాలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి విలేకరులతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు చందోలు గ్రామంలో గల ప్రాచీన ఆలయాలు, ఒకటి శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానము, మరొకటి శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానములలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరపబడ్డాయి. శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో శ్రీ కొత్త శ్రీనివాసరావు దంపతులు విజయవాడ వారు, అలాగే సనక రఘువంశీ గారు రేపల్ల వారు ఈ పూజా కార్యక్రమాలకి విచ్చేశారు. అలాగే శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రీ చుక్కపల్లి రఘునాథ బాబు దంపతులు తెనాలి వారు పూజా కార్యక్రమాలకి విచ్చేశారు. ఈ 2 శంకుస్థాపన కార్యక్రమాలలో ఆలయ అర్చక స్వాములు శ్రీ వేదాంత వరదాచార్యులు వేదాంత కృష్ణమాచార్యులు గారు, అలాగే శ్రీ దండభట్ల జానకిరాము, దండభట్ల వెంకట సుబ్బయ్య గారు వగైరా వారు ఈ కార్యక్రమాలని సమర్థవంతంగా యథావిధిగా నిర్వర్తించారు. అలాగే గ్రామంలోని మహిళా భక్తులు కలశములతో జలమును తీసుకొచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమాలలో జలములను సమర్పించారు. వచ్చిన భక్తులందరికీ కూడా పండు తాంబూలములు, ప్రసాదములు, తీర్థప్రసాద వినియోగములు అన్నీ కూడా భక్తుల సహకారంతో, దాతల సహకారంతో అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమాలలో దేవస్థానం కాంట్రాక్టరు శ్రీ ఘంటా సాంబశివరావు, అలాగే మరొక కాంట్రాక్టరు V1 ఎంటర్ప్రైజెస్ వారు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. సర్వే జనాః సుఖినో భవంతు. దేశవ్యాప్తంగా ఎన్టీఏ సర్కారుపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకంకు ఢిల్లీ ఎన్నికల్లో జాతీయ జనతా పార్టీ ప్రభంజనమే నిదర్శనమని బాపట్ల జిల్లా బీజేపీ ముస్లిం మోర్చా మాజీ అధ్యక్షులు షేక్ కరీముల్లా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం సంతోషకరమైన విషయం. ఏంటంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఆయన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ ప్రజలు
బీజేపీకి పట్టం కట్టారు. ఇంకాక లిక్కర్ స్కామ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ మళ్ళీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీని మట్టి కట్టించి బీజేపీకి పట్టం కట్టిన ఈ రాష్ట్ర ప్రజలకు బాపట్ల బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో ఎన్నికల ప్రజా సమయంలో టీడీపీ జనసేన నాయకులు ప్రచారం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఒక నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గం గతంలో భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత ఇంతవరకు గెలవల. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడం సందర్భంగా బీజేపీ ఘన విజయం సాధించిన ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఆయనకు కూడా మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంతేకాకుండా త్వరలో జరగబోయే దక్షిణాది రాష్ట్రాల్లో కూడాను ఎన్నికల్లో కూడాను తెలంగాణ మరి తమిళనాడు రాష్ట్రాల్లో కూడాను భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. బాపట్ల జిల్లాకి బీజేపీ తరఫున జిల్లా ప్రధానంగా పనిచేశాను, మరియు జిల్లా అడ్మినిస్ట్రేషన్ గాను, మరియు జిల్లాకి మీడియా ఇన్ఛార్జ్ కూడా 2 టర్మ్స్ నుంచి పనిచేశాను. నేను చెప్పేది ఏంటంటే ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ కేజ్రీవాల్ 10 సంవత్సరాలు దాదాపుగా వేసుకునే పరిపాలించారు. ఈ 10 సంవత్సరాల్లోనే అనేక ఉద్యమాలు జరిగాయి. అంటే ఖలిస్తానాలు కనీసాలు కానీ, వ్యవసాయ సంబంధించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయటం కానీ, మళ్ళా అది ఎన్నో స్కామ్లు అన్నమాట. ఖలిస్తాన్లో చేతులు కలుపుతాను, విదేశీ శక్తులతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొచ్చి ఆ ఫండ్ అనేది ఇక్కడ ఖర్చు పెడతా విదేశీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ చేత ఉద్యమాలు చేస్తున్న మరొక కట్టిన తీవ్రవాది కేజ్రీవాల్. అలాంటి వ్యక్తి ఈ సంవత్సరం అనేది ఎన్నికల్లోనే ఓడిపోయే విధంగా బీజేపీ పరిపాలన చేసి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీని అన్నీ అతను పెట్టే పథకాలు ఉచిత పథకాలన్నీ పెట్టారు. ఆ ఉచిత పథకాలు అనేది నమ్మకుండా బీజేపీ అనేది నమ్మి మోడీ గారిని నమ్మి కనీసం సీఎం ఎవరో కూడా తెలియకుండానే మోడీ గారిని చూసి ఓటు చేశారు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత జనరల్గా జైలుకి వెళ్ళి వచ్చిన సీఎం మీద సానుభూతి పెరిగి వారు గెలుస్తారు. కానీ వీడు అతను ఏంటంటే కేజ్రీవాల్ అనేది సానుభూతే లేదు, వారు ఓడిపోవటం అనేది కారణం అని చెప్పేసి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. అలానే తీర్పు ఇచ్చింది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అనేది అధికారం చేపట్టింది. అధికారాన్ని బీజేపీ అనేది అభివృద్ధి అనేది బీజేపీ చేసి చూపిస్తుంది. నార్త్ ఇండియాలోనే ఒక బెంగాల్ తప్ప మిగతా అన్ని ఎన్డీఏ కూటమి గెలిచాయి. సౌత్ ఇండియాలో కూడా రాబో ఎన్నికల్లోనే తెలంగాణ ఒకటి, తమిళనాడు ఒకటి కంపల్సరీగా చూపిస్తాం మేము. కానీ ఇటువంటి స్కాముల్లో ఇరుక్కున్నాడు అనేది అసలు కేజ్రీవాల్ అనే అతను మనకి మన దేశానికి పట్టిన చీడపురుగు లాంటాడు. వాడి ఓడిపోవడం అనేది మేమందరం దండం పెట్టుకుంటున్నాం. అది మనకి కంపల్సరిగా రానున్న రోజుల్లోనే బీజేపీ అభివృద్ధి అనేది ఢిల్లీ ప్రజలు చూపిస్తాము. కానీ అలానే దేశం మొత్తం ఎన్డీఏ అనేది బాగా వేస్తుందని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సచివాలయం వద్ద కుక్కల దాడిలో జింకపిల్ల మృతి చెందింది. తంగెడ అటవీ ప్రాంతం నుంచి జింకపిల్ల గ్రామంలోనికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తంగెడ గ్రామంలోని కుక్కలు జింకపిల్లపై దాడి చేయడంతో మృతి చెందింది. ఈ మేరకు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
రాత్రి సమయాలలో శబ్ద కాలుష్య బారి నుండి పట్టణ ప్రజలను కాపాడవలసిందిగా బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెన్నకోట సత్యప్రసాద్ ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు జిల్లా బాపట్ల ఎస్పీ తుషార్ డూడికి విన్నవించారు. రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు ఎలాంటి లౌడ్ స్పీకర్లకు అనుమతి మంజూరు చేయకుండా ఉండాలని వారు ఎస్పీకి అందించిన వినతి పత్రంలో కోరారు. లౌడ్ స్పీకర్ల వినియోగం ముఖ్యంగా ప్రార్థనా స్థలాల్లో వీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తూ బాంబే హైకోర్టు గత నెలలో చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించింది. లౌడ్ స్పీకర్ల వినియోగం తప్పనిసరి మత ఆచారం ఏమీ కాదని కోర్టు స్పష్టం చేసింది. లౌడ్ స్పీకర్ల వినియోగంపై పరిమితులు విధించాలని అధికారులకు స్పష్టం చేసింది. పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోబడి లౌడ్ స్పీకర్లు వినియోగించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ శబ్ద కాలుష్యం మరి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వృద్ధులు, పిల్లలు దీని బారిన పడి మరి ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటలకు ముందు లౌడ్ స్పీకర్లను పూర్తిగా నిషేధించాలని కోర్టు తీర్పు చెప్పింది. ముఖ్యంగా ప్రార్థనా స్థలాల్లో ఈ సమయంలో రాత్రి 10 తర్వాత ఉదయం 6 గంటలకు ముందు లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ చారిత్రాత్మకమైన తీర్పుని బాపట్ల జిల్లాలో కూడా అమలుపరచాలని కోరుతూ ఈ రోజున జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ సమయ పాలన, రాత్రులు లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగం లేకుండా చూడాలని ఆయనకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెన్నకోట సత్యప్రసాద్, అలాగే ఫోరం సభ్యులు జి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి శాఖను సమీక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందరూ కలిసి ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పనికొస్తాయని అన్నారు. 8 నెలలుగా ప్రతి నిమిషం లెక్క వేస్తున్నానని, గత ప్రభుత్వం ప్రజలు అంగీకరించలేదని మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారన్నారు. డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతామో క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే
డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క some of the departments are defunct, some of the programs are derailed. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాత్రి సమయాలలో శబ్ద కాలుష్య బారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలి. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్పై ప్రజలకు పెరుగుతున్న నమ్మకంకు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనమే నిదర్శనం. బాపట్ల జిల్లా బీజేపీ ముస్లిం మోర్చా మాజీ అధ్యక్షుడు షేక్ కరీముల్లా. రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణాలను రక్షించడమే. బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.